మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు నీల మేడం. నీల. ఏంటి ఏ విషయం మీద వచ్చారు? వీళ్ళిద్దరు నన్ను నేనే కావాలని చెప్పి ఊకే సతాయిస్తున్నారు మేడం పని దగ్గర. మేము టైలరింగ్ వర్క్ చేస్తాము. ఓకే. అయితే అక్కడ పరిచయం అయినారు. నేనే కావాలని ఇద్దరు నా వెంబడి పడుతున్నారు. వీళ్ళిద్దరు మీ ఎంబడి పడుతున్నారు. ఏమ్మా మీ పేరేంటి? నా పేరు దుర్గా అండి. మీ పేరు దుర్గా. మా నీ పేరేంటమ్మా? జ్యోతి అమ్మ. జ్యోతి. ఏంటమ్మా ఈ అమ్మాయి ఏమో చెప్తుంది, ఏమో ఈ అమ్మాయిని మీరు బతకనియట్లేదని ఆమె కావాలని అంటున్నారంటే ఏంటి ఏంటి ఇదంతా, ఏంటి కథ అంతా? మాకు లేడీస్ ని చూసినప్పుడు ఒకలాంటి ఫీలింగ్స్ వస్తుంది మేడం. ఆ లేడీస్ కావాలనిపిస్తుంది. ఆమెనంటేనే ఇష్టపడుతున్నాం. నేను ఇప్పటిదాకా వర్క్ వీళ్ళ విషయంలో చంపుతున్నారు అనుకుంటున్నా. నిన్ను ఏదో టైలరింగ్ అనింది కదా, బాగా కుట్టిమ్మని ఏమన్నా అడుగుతున్నారేమో వీళ్ళు అనుకుంటున్నా. మేము టైలరింగ్ కంపెనీ ఉంది మేడం, బట్టల కంపెనీ ఉంటే అక్కడ టైలరింగ్ కూడా చేస్తారు. టైలరింగ్ దగ్గర మా పరిచయం ఉందండి, మా అందరికి పరిచయం ఉందండి. అప్పటి నుంచి సావాసంలో మాకు కొంచెం ఆమంటే ఇష్టపడుతున్నామండి. ఈవంటే ఇష్టపడడం ఏందమ్మా? ఇదెక్కడ కేసు తల్లి, ఇదెక్కడ కేసురా నాయనా? అంటే ఆవిడని మీరిద్దరు ఇష్టపడుతున్నారా? అంటే మీరిద్దరు ఇప్పుడు ఆవిడ వెనకాల పడుతున్నారు. ఆవిడ సంగతి నాకు తెలియదండి. ఆవిడ నాకు కావాలండి. నాకు కావాలండి ఆవిడ నాకు కావాలండి. కావాలేంది? ఆవిడేమైనా ఐస్ క్రీమా లేకపోతే బొమ్మనా? ఆవిడ కూడా నాకు ఇష్టం మేడం. ఇష్టమా? అసలు మీకు పెళ్లిళ్ళు అయ్యాయా? పెళ్లిళ్ళు అయినాయండి. మా భర్త చనిపోయారు, తనకి భర్త చనిపోయాడు. తన సంగతి నాకు తెలియదండి. తనకు భర్త చనిపోయాడు, నాకు భర్త చనిపోయాడు. తనంటే నాకు ఇష్టం అండి. మీరు ఎవరో మీకు తెలుసా? మేము కంపెనీ దగ్గర పరిచయం ఉంది మేడం. మీరు ఆడనా మగనా? మేము ఆడవాళ్ళమేనండి. మరి ఆవిడని ఇష్టపడ్డామేంటమ్మా? ఏమో మరి తెలియదు. మరి లేడీస్ చూసినప్పుడు ఫీలింగ్స్ వస్తున్నాయి. నాకు ఆవిడంటే ఇష్టం అనిపిస్తుంది. ఆవిడ నాకు కావాలి మేడం, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఏంది తల్లి? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. నన్ను అస్సలు బతకనివ్వట్లేదు మేడం. ఊకే ఫోన్లు వేయడం, పని దగ్గర పోవడం, పని దగ్గర రాగానే నా వెనక రావడం నాకు చాలా చిరాకేస్తుంది. అలా ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు? మీ కేసు వింటే నాకైతే ఏం అర్థం కావట్లా. నీకు పెళ్ళయి మగవాళ్ళ మీద లేదు మేడం. మగవాళ్ళ మీద లేదు. పెళ్ళయి 20 ఏళ్ళు అయింది. భర్తతో కాపురం చేసావా అమ్మా? చేయలేదు మేడం. నాకు ఆవిడే కావాలి మేడం. ఆవిడంటే ఆగమ్మా, నీ దగ్గరకు వస్తాను. ఈ కావాలి కావాలనడం ఏందే తల్లులారా మీరు? ఆగండి అమ్మా. 20 ఏళ్ళు పెళ్ళయింది అన్నావు. ఎన్నేళ్ళకి చనిపోయాడమ్మా నీ భర్త? 10 years ఉన్నారు. 10 years అయితే ఉన్నారు. కాపురం చేయలేదా మీరు? పారిపోయానండి. నువ్వు పారిపోయావా? పెళ్లి చేసుకున్నావు, పారిపోయావు, కాపురం చేయలే. 6 నెలలు తప్పించుకొని తిరిగానండి. 6 నెలలు తప్పించుకొని తిరిగావు. నువ్వేంటమ్మా నీ సంగతి? నీ భర్త? నా భర్త వదిలేశాడు మేడం. నిన్ను వదిలేశాడు. నువ్వు కాపురం చేసావా లేదా? నువ్వు కూడా చేసావా? నీకు ఏమంటారు, చిచి నాకే అడగడానికి అసలే. ఇప్పుడు మీ భర్తతోని మీరు సంసారం చేశారు, ఫీలింగ్స్ వస్తాయి భర్త మీద? లేదు, ఆడవాళ్ళ మీద వస్తాయి. ఈమె మీదే వస్తున్నాయి, ఇంకెవరిని చూసినా రావట్లేదు. ఈమె కావాలి నీకు, ఈమె కావాలి నీకు, ఈమె కావాలి మేడం. ఒకటి మీరు ముగ్గురు నాకు ఒక్కటి క్లారిటీ చెప్పండి. ఫీలింగ్స్ వస్తాయి అని అంటే మీరు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు, కానీ మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదు మేడం. ఆవిడ ఆడమనే కదా? ఆడమైనా సరే ఆమె మీద కొంచెం నాకు ఇష్టంగా ఉంది మేడం. ఆమెకి 20 ఏళ్ళు. నీ ఎక్స్పీరియన్స్ ఎంతమ్మా? నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయింది? ఈమెకు కూడా 25 ఏళ్ళు. నీకు పెళ్ళి ఎన్నేళ్ళు అయిందమ్మా? 20 ఏళ్ళు అయితే. నీకు 20 ఏళ్ళు. మీ లైఫ్ లో ఈమె ఒక ఆమె ఫస్ట్ ఇష్టపడుతున్న ఆమెనా? ఇంక ఇదివరకు ఏమన్నా ఉన్నారా? మాకు పని చేస్తే అక్కడ రోజు అక్కడికంతా అక్కడికి వెళ్తాం కదా మేడం. ఎక్కువ ఆ ప్లేస్ చూసి ఆ ప్లేస్ మీద ఇష్టం పుట్టింది మేడం. పుట్టింది తల్లి. అడుగుతాను తల్లి, పుట్టింది కానీ దానికన్నా ముందు నుంచే ఈ మొక్క ఆమెని ఇంకెవరినైనా ఇష్టపడ్డావా? లేదు, వేరే వాళ్ళ మీద లేదు మేడం. తనంటేనే నాకు ఇష్టం అనిపిస్తుంది. ఏంటమ్మా ఇదివరకు నిన్నేమన్నా వీళ్ళు ఏమన్నా చేశారా? ఫోన్ చేసిరు మేడం. నాకు ఫోన్ చేసి రా అంటే వెళ్ళినా, ఎవ్వరు లేరు, ఈ రోజు ఇక్కడే ఉండు అంటే సరే అని ఇంకా చీకటి అయిపోయిందని ఉండిపోయినా. ఆ రోజు నైట్ మొత్తం అంతా బ్యాడ్ గా బిహేవ్ చేసిరు. ఇంకా అందుకే నాకు కొంచెం డౌట్ వచ్చి ఇంకా నేను దూరంగా ఉండి మీకు చెప్దామని వచ్చిన మేడం. బ్యాడ్ గా బిహేవ్ చేయడం అంటే ఏంటి? ఇక్కడ బాయ్ తో చేసినట్టుగా చేస్తున్నారు. శారీరకంగా కలుస్తున్నారు. శారీరకంగా అట్లా అక్కడక్కడ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ మీద. ఇద్దరు కలిసి తను ఒక్కటి. తను పిలిపించారు మేము. ఏమ్మా ఏం చేశాను? నిన్ను ముద్దేగా పెట్టుకున్నాను, హక్కు చేసుకున్నాను. ఆవిడ్ని నీకు హక్ చేసుకోవాలనిపించడం ఏంటమ్మా? జెంట్స్ మీద ఉండట్లేదు మేడం గారు. ఉండట్లేదు, ఆడవాళ్ళని చూస్తేనే అట్లా కలుగుతుందా నీకు? నువ్వెవరే? అవునే
నేను ఆమెను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నా నేను. నువ్వెవరు అసలు మాట్లాడటానికి? ఏయ్, నిన్న కాక మొన్న వచ్చావు. ఎవరు నా వచ్చారు? పరిచయం మొన్న? 9 సంవత్సరాలు. నాకు నువ్వు వచ్చి ఎక్కువ, 5 నాకంటే ఎక్కువ, సంవత్సరాలు. నాకంటే నిన్న కాక ఎక్కువ మొన్న కాదు. వచ్చావు. లేదు, నిన్న కాక లేదు. మొన్న వచ్చావు. కాదు. నేను వచ్చి 9 సంవత్సరాలు. నేను ఎక్కువ, నువ్వు కాదు. నీకన్నా ఎక్కువ సంవత్సరాలు నేను ఆమెను ప్రేమిస్తున్నా నేను. ఆమెకి ఏవి కావాలన్నా తీసుకొచ్చి పెట్టాలని రెడీగా కాసుకొని కూర్చున్నా. నీకన్నా ఎక్కువ పెడుతున్నా నేను. అడుగు ఆమె. ఏం పెడుతున్నావు నువ్వు? పెట్టాను నీ నేను. చేత కాదు. అన్నీ పెట్టాను నేను. నీ చేత కాదు. నువ్వు మధ్యలో వచ్చావు. తీసుకెళ్ళి చూస్తాను. నువ్వు మధ్యలో వచ్చావు అన్నా, నువ్వు మధ్యలో వచ్చావు. వద్దు మాట్లాడొద్దు, నువ్వు మధ్యలో వచ్చావు. వద్దు, లేదు, లేదు. వేరే మధ్యలో నువ్వు మధ్యలో వచ్చావు, నువ్వు మాట్లాడొద్దు. నువ్వు మాట్లాడే పని లేదు. మాట్లాడొద్దు. నేను ముందే లవ్ చేస్తున్నాను నేను అమ్మాయిని. అమ్మా ఇక్కడ ఏమన్నా బొమ్మల కొట్లాట జరుగుతున్నట్టుంది, చిన్నపిల్లలు ఇద్దరు బొమ్మ కోసం కొట్టుకుంటున్నట్టు. ఆమె మనిషి అమ్మ, బొమ్మ కాదు. లేదు మేడం గారు, ఆవిడ ఫస్ట్ పరిచయం నాకు. ఆవిడ నేను ఎక్కువ స్నేహంగా ఉంటాం. తనంటే ఫస్ట్ నుంచి ఇష్టం. తనకి ఏది కావాలన్నా కూడా చూసుకుంటూ ఉంటాను. ఇద్దరం వెళ్తాం, ఇద్దరం వస్తాం. తను ఎప్పుడు వచ్చినా నాకైతే తెలియదు. మరి ఫస్ట్ నేను వచ్చాను జీవితంలో తనతో లేదు, మాట్లాడలేదు. లేదు, లేదు మేడం, నేనే ఫస్ట్ ఆమె. ఏమో మధ్యలో వచ్చింది మేడం. మేము ఫస్ట్ నుంచి నేను ఆమెను ప్రేమిస్తున్నా నేను. ప్రేమిస్తున్నావు. ఉమ్. నువ్వు మొదట ప్రేమించావు, ఆ. ఆమె తర్వాత